హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను ఎప్పుడు ఆవాల మెంతుల పొడి వేస్తాను ప్రతి దాంట్లోనూ, పచ్చళ్ళల్లో కానీ, కొన్ని పులుసుల్లో కానీ, లేదా పప్పులో కానీ, ఒక దాంట్లో నేను ప్రతి దాంట్లోనే నేను కూరల్లో కానీ ఎందులోనైనా నేను ఈ ఆవాల మెంతుల పొడి అనేది వేస్తూ ఉంటాను. వేసి మీకు చెప్తూ ఉంటాను. రోస్ట్ చేసిన ఆవాల మెంతుల పొడి అండి, ఎండుమిరపకాయలు వేసిన రోస్ట్ చేసిన ఆవాల మెంతుల పొడి అండి అని మీకు చెప్తూనే ఉంటాను. సో అది ఎప్పుడు మీకు చూపించలేదేమో, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. సో 4-5 స్పూన్లు మీకు ఎంత కావాలంటే, మీరు ఎంత చేసుకోవాలంటే దాన్ని బట్టండి. నేనైతే 4-5 స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్స్తో ఆవాలు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో మెంతులు తీసుకోవాలి. ఒక 7 to 8 ఇప్పుడు నేను వేసినట్టు, అంటే నా క్వాంటిటీకి ఇవి చాలు. వేసేసి బాగా మంచిగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి, కానీ మార్చేసుకోకూడదు. ఎప్పుడైతే మీరు మార్చేసుకుంటారో అది నల్లగా అయిపోతుంది ఆ పొడి. అప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ అనేది రాదు, మంచి వాసన రాదు, మాడు వాసన వచ్చేస్తుంటుంది. అందుకే మీడియంలో సిమ్లో పెట్టుకుని కొంచెం టైం టేకింగ్ అయినా పర్వాలేదు, కానీ ఇలా మంచి వాసన మనకు వచ్చేస్తూ ఉంటుంది, కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడైతే మెంతులు కానీ ఆవాలు కానీ వేగుతాయో మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మనం దింపేసుకోవచ్చు అనమాట. టప్ టప్ మన పేలుతూ ఉంటాయి, అప్పుడు మనం దింపేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టేసరికి టైం పడుతుంది. హైలో పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది, అది చెప్తున్నాను. సో ఇలా మనం వేయించేసుకుని చల్లారాక గ్రైండ్ చేసుకుని ఆ పొడిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే, మనం ఇలాంటి ఇప్పుడు టమాటో ఊరగాయ కానీ ఎలాంటి ఊరగాయలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఊరగాయలు చేసుకునేటప్పుడు మనం యాసిడ్గా మనం వాడేయచ్చు. అంటే ఉప్పు కారం వేసేటప్పుడు ఈ ఆవాల మెంతుల పొడి కూడా వేసేయచ్చు. అంతేనండి, అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు బంద్ చేసేస్తాను. దీన్ని ఇప్పుడు నేను పట్టుమంటున్నాయి కదా, అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను బంద్ చేసేసి, దోరగా వేగినప్పుడే నేను బంద్ చేసేస్తాను. బంద్ చేసేసి గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక మీకు చెప్పాను ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలని. అవి ఎలా డ్రై రోస్ట్ చేయాలో, ఎంత దోరగా వేయించాలో అది కూడా మీకు చూపించేశాను. అది ఇప్పుడు ఇగో ఇలా అయిపోయిందండి. నేను మీకు చల్లారాక మిక్సీ చేస్తే ఇలా అయిపోయింది. ఇవి కూరల్లో వేసుకోవచ్చు, పచ్చళ్ళలో. ఇప్పుడు మనం టమాటో ఊరగాయ పెట్టుకున్నా, వేరే ఏ పచ్చళ్ళు మనం రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కూడా మనం ఇవి వాడేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ రావాలన్నా కొన్ని పప్పుల్లోకి, కొన్ని పులుసుల్లోకి మంచి ఫ్లేవర్ కొంచెం ఇంత పించ్ వేస్తే చాలండి. మనకి ఇంత హాఫ్ స్పూన్ వేస్తే చాలు, మనకి మంచి టేస్ట్ వస్తుంది. అదే పచ్చళ్ళలోకి అయితే కొంచెం 1 స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ తీసుకోవాలి. కూరల్లోకి అయితే మాత్రం ఇంత తీసుకుంటే, చాలా తక్కువ తీసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. సో మీకు నేను చూపించేశాను. ఎప్పుడు అందరికీ డౌట్ ఉండొచ్చు, ఆవాల మెంతుల పొడి అంటారు, ఎలా చేస్తారో నీకు డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ కూడా మీకు తీర్చేశాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలా మంచి టేస్టీ అయిన రెసిపీస్ మీ ముందుంటాయి. నా ఛానల్ మాత్రం ప్రమోట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అప్పుడే నా ఛానల్ నిలబడుతుంది. ఓకేనా? మీకు మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.